నుంచి వచ్చిండు వెంకట్ మహారాజు, అమెరికా నుంచి వచ్చింది సభ కోసం. అమెరికా నుంచి వచ్చి నా బీసీ బిడ్డలు ఒక్కటైతున్న క్షణాన్ని నేను చూడాలి అని చెప్పి వచ్చిండు. మరి ఇదంతా ఒక్కటైనాం కదా, అయినాం కదా, ఒక్కసారి రెండు చేతులు లేబట్టి మనమంతా ఒక్కటైనాం కదా, అయినాం కదా. నేను వెంకట్ మహారాజ్ అన్నకు చెప్తా ఉన్నా, ఈడ మేము ఒక్కటైనాం. వెంకట్ మహారాజ్ అన్న, ఇక్కడ మేము ఒక్కటైనాం, ఈ తెలంగాణలో బీసీలం ఒక్కటైనాం. మరి అమెరికా అలాగే గ్లోబల్ గా ఉన్న ఎన్ఆర్ఐలు ఎప్పుడు ఒక్కటైతారు చెప్పు. అంటే ఎన్ఆర్ఐలు అందరు ఒక్కరు గారు, ఎన్ఆర్ఐలు ఉన్న మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఒక్కటి కావాలి. వాళ్ళ ఆధిపత్య కులాలు ఒక్కటై ఉన్నారు, గట్టిగా ఉన్నారు వాళ్ళు. మన వాళ్ళు కాలేదు, మనలోకి తెలివి రాలేదు, ఇంకా ఆ ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ వచ్చింది మాకు, మరి మీకు వచ్చింది మీకు రావాలి. అక్కడ చదువు ఎక్కువ చదువుతున్నారు కదా, తొందరగా రాదు వాళ్ళకి. రైట్, మీరు ఒక్కసారి చేతులు లేబట్టి అమెరికాలో కూడా ఎన్ఆర్ఐలు ఒక్కటి కావాలని చెప్పండి. మన వాళ్ళు కావాలా? కావాలా? ఓకేనా? రైట్ అన్న, కూర్చో. ఇగో పటేల్ వనజమ్మ మన మేరాల బిడ్డ, సీతక్క కంటే సీనియర్ నక్సలైట్, సీతక్క కంటే సీనియర్ నక్సలైట్ మన పటేల్ వనజమ్మ. ఈ బిడ్డ తెలంగాణ రాజ్యాధీనంలో, తెలంగాణ రాజ్యంలో బీసీలకు అధికారం కావాలని నాకు అక్కలాగా నన్ను ఎల్లప్పుడూ నడిపిస్తూ ప్రజలందరినీ ఏకతాటి మీదకి తీసుకురావడం కోసం తన జీవితాన్ని అడవిలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు తిరిగింది. ఇప్పుడు నేను నా ప్రజల దగ్గరికి తిరుగుతాను మీ ముందుకు వచ్చింది. ఒక్కసారి గట్టిగా ఈ ఆడబిడ్డకు మీ అందరూ దీవెనార్థులతో సహకరించమని చెప్పి కోరుతా ఉన్నా. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం. ఓకే, లలితక్కను చూసిరా, బెల్లి లలితక్కను చూసిరా. ఇప్పుడు బెల్లి లలితక్క వస్తా ఉంది. బెల్లి లలితక్క మీ అందరినీ ఈ సభలో చూస్తుంటే కడుపు నిండిపోతుంది. మా బీసీ ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరికీ ఉద్యమాభివందనాలు. నన్ను గుర్తుపట్టిందా? అవును, నేనే మీ బెల్లి లలితక్కను. ప్రత్యేక తెలంగాణ కావాలి, మా బీసీలకు రాజ్యాధికారం కావాలి అని పోరాటం చేసినందుకు పాలక రెడ్లు నన్ను ముక్కలు ముక్కలుగా నరికేసిండ్రు. నీకు దూరమయ్యి 27 ఏళ్ళు గడిచింది. నేను కూడా ఇదే జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో సభ పెట్టి మన సోదరులందరినీ ఒక్కటి చేసిన. కానీ చంద్రబాబు మాధవరెడ్డికి అది నచ్చలే. అందుకే నేను మీకు దూరమైన ఏదైతుంది. 2 ఏళ్ల తరువాత మన తమ్ముడు మల్లన్న బీసీల రాజ్యం రావాలని మీ అందరినీ ఈడికి తీసుకొచ్చిండు. మన బతుకులు మారాలంటే, మన గోసలు తీరాలంటే అది మన ప్రభుత్వం వస్తేనే అవుతుంది. ఇప్పుడున్న వాళ్ళంతా దోపిడి దొంగలే. అన్నలారా జాగ్రత్త, మల్లన్న సోపల నడవండి, మన తెలంగాణ రాజ్యాధికార పార్టీని గెలిపించుకోండి. మల్లన్నకు నా దీవెనార్తులు. ఇక ఉంటా. జై బీసీ. ఇదే బెల్లి లలితక్క బీసీలకు అధికారం కావాలి అని కొట్లాడినందుకు ఇదే భువనగిరిలో 17 ముక్కలుగా నరికిన సంగతి మీ అందరికి తెలుసు కదా. ఈ బిడ్డనే బీసీలకు అధికారం రావాలన్నందుకు రెడ్లు చంద్రబాబు నాయుడు కలిసినటువంటి ఆటలో 17 ముక్కలైపోయిన బిడ్డ బెల్లి లలితమ్మ. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని మొట్టమొదటిసారిగా ఇదే భువనగిరి జూనియర్ కళాశాల మైదానంలో ఆలపించినటువంటి గద్దరన్న మీ గురించి మాట్లాడుతా అంటున్నాడు. ఒక్కటే నిమిషం వినండి. ఈ భువనగిరి సభల మళ్ళా నా తెలంగాణ బిడ్డలను గెలుచుకోవడం చూస్తుంటే 1997లో జరిగిన దగాపడ్డ తెలంగాణ సభ యాదొస్తుంది. ఆనాడు
మీ లెక్కనే ప్రజలు లక్షలాదిగా నా సభకు తరలొచ్చిండ్లు. ఆ సభలో మా తెలంగాణమా ఆకలి అట మొదటిసారి పాడిన తెలంగాణ ఏర్పడ్డాక కూడా ప్రజలు ఇంకా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటాలు ఆగాలంటే మనకు రాజ్యాధికారం రావాలి. దొరల నుండి మన తెలంగాణను గుత్తి గుంజుకుందాం, మన రాజ్యాన్ని మనమే ఏలుకుందాం. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ.